ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోదం మనతో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇప్పుడు కేటీఆర్ అరెస్టు చేస్తారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాటలు వీటిని ఇప్పుడు అరెస్ట్ ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు మరి ఇన్నిసార్లు విచారణ విలువవలసిన అవసరం ఏమిటి ఫోన్ ట్యాపింగ్లో? ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఏంటంటే వీళ్ళని కామ్గా కూర్చొనబెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు, కానీ వాళ్ళకి ఏదో యాక్షన్ తీసుకో పెద్ద ఇదనేది ఏం లేదని కనబడుతుంది. దానికి ఇంకోటి క్లియర్గా తీసుకుంటే ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. వీళ్ళు గతంలో ఏంటంటే 2 సంవత్సరాల కింద 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, వాటిని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చూస్తుంటే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఏంటంటే వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి పోయి ఏడవలే అన్నీ బయట పెడతారు అన్న దురుద్దేశంతో ఏంటంటే వీళ్ళని కూర్చోబెట్టాలని చూస్తున్నారు. మొన్ననే హరీష్ రావుని తీసుకొని పోయి 7 గంటల పైన కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఒకరోజు కాలేదు, మళ్ళీ ఈరోజు ఏంటంటే కేటీఆర్ని తీసుకొని పోయి కూర్చోబెడుతున్నారంటే వాళ్ళకి ఏంటంటే కేవలం దురుద్దేశంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఈడలేడు, ఏడో దావోస్లో విహారయాత్రకు పోయినట్టు పోయిండు. ఆయన ఏంటంటే ఆయన అక్కడ ఉన్నాడు, వీళ్ళు ఏడో నన్ను బదలాం చెప్తారో అన్న దురుద్దేశంతో కూర్చోబెడుతున్నట్టు కనబడుతుంది. రైట్. నరోత్తం గారు, షూట్గా చెప్పండి, మీరు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ కేసులు అరెస్ట్ కాబోతున్నాడు? దాదాపుగా 10 నుంచి 15 కేసులు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఉన్నాయి. ఈ ఫార్మర్ కేసు ఒకటి ఉంది, మళ్ళీ అంటే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఉన్నది, లగచర్ల విషయంలో ఉన్నది. అంటే ఈ దాదాపుగా ఏ కేసులు అరెస్ట్ కాబోతున్నాడు? ఎందుకు మరి కేటీఆర్ ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్కు రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యాడు? ఏ కేసులో కూడా అరెస్ట్ కాడు అని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఏ కేసులు కూడా ఏ తప్పుదాలు లేకుండా ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హెరాస్మెంటే ఉన్నది, కానీ అరెస్టులు తప్పు చేయలేదు, అరెస్ట్ కాడు, మేము కాముండేది లేదు. చెప్పండి, ఈ కేటీఆర్ సార్ను ఈరోజు విచారణకు పిలవడం అనేది జరిగింది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఇక్కడ ఈరోజు అరెస్ట్ కాబోతుండు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది జరగదండి. ఇదంతా డ్రామాలాగా ఇదేంటంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు వేస్తున్న ఇదంతా డ్రామా. మీకే తెలుసు, ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి పసలేదు అని తెలుసు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా దానికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలుసు. పదే 2 సంవత్సరాల నుంచి విచారణకంటూ పిలుస్తూ ఇలాంటి క్రిటికల్ టైంలో, ఎలక్షన్స్ టైంలోనో వాళ్ళ మీద ఏదైనా విమర్శ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సిట్ విచారణకు పిలిచి ఇలాంటి డ్రామాని తెరలేపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరే చూస్తారు ఎంత అస్తవ్యస్తంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనేది. ఏది కూడా ఏ గ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు చేయలేకపోయారు. ఎలాంటి పెద్ద ప్రాజెక్టును కూడా ఇక్కడ కట్టలేకపోయారు. ఎంతసేపు ఈ విధమైన విచారణలు చేస్తూ ప్రజల ఎంతో విలువైన టైంని వృధా చేస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను. నేను నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీ తరపునే కాకుండా నేను చాలా సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. నాకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అంతా కూడా మేము కేటీఆర్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రైట్. ఇక్కడ కేటీఆర్ అనేకమైన అక్రమాలకు గురి చేశాడు కాబట్టి ఇప్పుడు చాలా కేసులు కూడా కేటీఆర్ పైన ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క కేసును మేజర్గా తీసుకుని ఆయన అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు. ఎందుకంటే ఇలాంటి కేటీఆర్ ఆయనే ఒప్పుకున్నాడు, అంటే నా పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కేటీఆర్ ఒక మంత్రిగా ఇక్కడ ఎంతో సేవలు అందించిన ఒక మంత్రి వారికి అలాంటి చేయడం ఎంతవరకు స్వభావం? ఇది చాలా అన్యాయం అండి. ఈ ధోరణి అనేది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారైనా, హరీష్ రావు సార్ గారైనా, యావత్ బీఆర్ఎస్ మంత్రివర్గం అంతా వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి టైం సరిపోలేదండి. మీరే గమనించవచ్చు, హైదరాబాద్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా అయింది. వ్యవసాయ రంగం ఎలా ఉండేది, ఎలా అయింది. 24 గంటల కరెంట్ అనుకోండి, తాగునీరు అనుకోండి, ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అనుకోండి. మన హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయండి. వాళ్ళకు అనునిత్యం అభివృద్ధి పైపే వాళ్ళు ఆలోచన చేశారు తప్ప ఏనాడు కూడా ఒక స్కామ్ చేయాలి, డబ్బు అనే ధ్యాస ఏనాడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏనాడు లేదు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఏనాడు కూడా డబ్బు ధ్యాసలో ఏనాడు లేరు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్. వాళ్ళు చేసేది అంతా అధికారంలోకి రావడం, డబ్బు సంపాదించుకోవడం పరమావధిగా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. మీరే గమనించవచ్చు,
మేము అనుకుంటే 9 సంవత్సరాలు ఎన్నో వాళ్ళ మీద మేము కూడా ఇట్లా విచారణలకు పిలిచి ఇలాంటివి చేయొచ్చు. టైం అనేది వృధా కాకుండా ఉండడానికి మీకు ఇంతకుముందు జరిగిన ఇందిరమ్మ ఇళ్లలో ఎంత పెద్ద స్కామో మీకు తెలుసు. ఎన్నో రకాల కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి, అంతక ముందున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ అనుకోండి, ఎన్నో రకాల విపరీతమైన సాగునీటి ప్రాజెక్టులో స్కామ్ చేశారు, ఇందిరమ్మ ఇళ్లలో స్కామ్ చేశారు. ఏది దొరికితే అది ప్రతిదీ స్కామ్ చేశారు. కానీ మేము దాని జోలికి వెళ్ళకుండా కాలయాపన చేయకుండా మనకున్న వనరులను, మన ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఇక్కడ ఉన్న రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న గ్రామాలకు తాగునీరు ఎట్లు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీగా ఎట్లా చేయాలన్న తపనతో పనిచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఈ ఓన్లీ తెలంగాణలో కాదు, యావత్ భారతదేశం కూడా కేటీఆర్ యొక్క గొప్పతనం, కేటీఆర్ యొక్క పనితనాన్ని గుర్తించింది. యావత్ భారతదేశం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కేటీఆర్ గారికి మేమందరం మద్దతుగా ఉంటాము. ఎవరు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదని కూడా నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. చివరిగా చెప్పండి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చినాయి కదా, మరి ఇక్కడ బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు ఇవి. అంటే పార్టీ సింబల్తో నచ్చే గుర్తులో మాత్రం బీఆర్ఎస్ పార్టీని పాతాళంగా దొక్కడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం అంటున్నారు. ఎంపీటీసీ విషయంలో కావచ్చు, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ. ఇక్కడ హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ పార్టీని లేవనీయము అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఎట్లా చూడవచ్చు దీన్ని? వాళ్ళు అనుకుంటే సరిపోదండి. గ్రౌండ్లో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినారు. మాకు భారీ ఎత్తున మున్సిపాలిటీస్ మేము గెలవబోతున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము జెండా ఎగరబోయబోతున్నాం. వాళ్ళు ఎంతసేపు రాజకీయం కోసం ఈ విచారణలో ఇలా సిట్ విచారణ చేస్తే వాళ్ళకి ఏదో రాజకీయ లబ్ధి చేకూరుతుంది అన్న ఆశతో ఇలాంటి నీచమైన చర్యకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుంది. కానీ ఇది బూమరాంగ్ ఖచ్చితంగా అవుతుందని నేను తెలియజేస్తున్నాను. మీరు చూస్తే వాళ్ళకన్నా ఎక్కువ సీట్లు మేము తప్పకుండా గెలుస్తాం. ఆల్రెడీ మేము సర్పంచులనే ఇంచుమించు వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము మోర్ దెన్ 30% కంటే ఎక్కువ సీట్లు మేము కైవసం చేసుకున్నాం. మేము ఇంకా తలుచుకుంటే మున్సిపాలిటీలో మెజారిటీ వాటా మనదే ఉంటుంది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా అందరూ కారు గుర్తు కనబడితే ఓటు వేయాలి అన్న కసితో ప్రజలు ఉన్నారు. వాళ్ళ తీర్పు ఇచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్. ఏదైతే పార్టీ సింబల్తో నచ్చే ఎన్నికలు ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, గ్రామాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, ఇక్కడ టౌన్లలో అయితే మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, ఏదైతే ఎన్నికలలో అయినా సరే పార్టీ సింబల్ పెడితే మాత్రము బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా మచ్చందర్ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.